హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నేను చేస్తున్న వీడియోస్ మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ రీసెంట్గా నేను యూట్యూబ్ అనలిటిక్స్ చూసుకున్నాను ఫ్రెండ్స్. నా యూట్యూబ్ ఛానల్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది, అంటే ఎలా ఉంది రెస్పాన్స్ అనేది. చాలామంది నా ఛానల్ అంటే 90% మెంబర్స్ అందరూ చూస్తున్నారు, కానీ అంటే వీడియోను అంటే పూర్తి చూస్తున్నారా మరి ఏందని. ఒకవేళ నేను చేస్తున్న కంటెంట్ మీకు వాల్యూ అనిపిస్తే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను అంటే ప్రతి వారం అంటే మంచి ఒక నార్మల్ పర్సన్కు ఫైనాన్స్ నాలెడ్జ్ ఎలా అర్థమవుతుంది అనేది చెప్తాను ఫ్రెండ్స్. కాబట్టి మీరు నేను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఏంటంటే రీసెంట్గా మా ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు చాలామంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫామ్ 16 ఎలా అంటే అర్థం చేసుకోవాలి, అసలు పార్ట్ ఏ, పార్ట్ బి అండ్ 26 అంటే ఐటీ ఇంకది చాలామందికి అర్థం అవ్వలేదు ఫ్రెండ్స్. కాబట్టి ఏంటంటే నేను ఒక డీటెయిల్గా అంటే అసలు వాళ్ళకు ఒక నార్మల్గా ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్తాను ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి అసలు ఫామ్ 16 పార్ట్ ఏ, పార్ట్ బి అంటే ఏంది, అండర్స్టాండింగ్ ఆఫ్ పార్ట్ ఏ అంటే ఫామ్ 16లో పార్ట్ ఏ, పార్ట్ బి అంటే ఏంది, అంటే అనెక్సర్స్లో అసలు మనకు ఎలా ఉంటుంది డీటెయిల్గా. అండ్ ఇన్పుట్ డేటా అంటే మనం ఒకవేళ ఈ ఫైలింగ్ చేసినప్పుడు మా దగ్గర ఎటువంటి ఇన్పుట్ డేటా ఉండాలి అనేది. ఓకేనా ఫ్రెండ్స్. అంటే ఫైనల్ నా కన్క్లూజన్ చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ ఫామ్ 16లో పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే పార్ట్ ఏ అంటే ఒకవేళ మనకు ఎంప్లాయర్ దగ్గర మనం జాబ్ చేస్తున్నప్పుడు ప్రతి ఎంప్లాయరు అంటే టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షనెడ్ సోర్స్ అంటే టీడీఎస్ కట్ చేసి మనకు నెట్ శాలరీ వస్తుంది ఫ్రెండ్స్. ఈ నెట్ శాలరీ వచ్చినప్పుడు మనకు ఎంత టీడీఎస్ కట్ అయిందో ఆ టీడీఎస్ను కట్ చేసిందని ప్రతి మంత్ ఇన్కమ్ ట్యాక్స్లో డిపాజిట్ చేయాలి. అలా ఇన్కమ్ ట్యాక్స్ డిపాజిట్ చేసినప్పుడు మనకు ఒక సంవత్సరం అయిన తర్వాత అంటే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత మన ఎంప్లాయర్ మనకు ఫామ్ 16 ఇస్తారు ఫ్రెండ్స్. ఆ ఫామ్ 16 పార్ట్ ఏలో మనకు ఎంత ట్యాక్స్ కట్ అయింది, ఎంత ట్యాక్స్ మనకు అక్కడ క్రెడిట్ చేసిండు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అనేది డీటెయిల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డీటెయిల్గా ఉన్నప్పుడు మనకు మనము అది కరెక్టా కాదా అని తెలుసుకోవాలంటే మనము ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఈ ఫైలింగ్లో లాగిన్ అయ్యి మనము అందులో ఫామ్ 26AS అనే దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని అసలు మనకు పార్ట్ ఏలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ క్రెడిట్ చేసిన ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆ వాల్యూ అనేది మనం ఫామ్ 26ASలో సేమ్ ఉందా లేదా. ఒకవేళ సేమ్ ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ సేమ్ లేకుంటే మన ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళి అంటే ఫైనాన్స్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి లేదు సార్ ఇట్లా ప్రాబ్లం ఉంది, రెండు మ్యాచ్ అవుతలేదు కాబట్టి దాన్ని కరెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కరెక్ట్ చేసుకోకుంటే మనకు ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ పార్ట్ బిలో ఏముంటుందంటే ఇందులో మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్ 16 పార్ట్ బిలో ఇందులో మనకు వచ్చేసి సాలరీ ఉంటుంది. సాలరీ అంటే గ్రాస్ సాలరీ. అండ్ మనకు ఒకవేళ మన కంపెనీ ఎటువంటి ఫెసిలిటీస్ కలిగిస్తే అంటే మనకు దాన్ని పర్క్స్ అంటారు. ఆ పర్క్స్ రేట్స్ని ఒకవేళ మనకు కలిగిస్తే అందులో మనకు అకామిడేషన్ కానీ లేకుంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ లేకుంటే మనకి ఏమన్నా గూడ్స్ మనం ఏమైనా వస్తువులు మనం సామాన్లు కొనుక్కుంటే ఇంట్లోకి వాటికి మన కంపెనీ ప్రొవైడ్ చేస్తే వాటికి వాల్యూ అనేది వాళ్ళు యాడ్ చేసి మనకు అది మన సాలరీకి యాడ్ చేస్తారు. కాబట్టి ఏంటంటే మనకు బేసిక్ సాలరీ, బేసిక్ ప్లస్ డిఏ అండ్ అలవెన్సెస్ అంటే మనకు బోనస్ కానీ లేకుంటే ఎటువంటి మనకు అలవెన్సెస్ కానీ ఉంటే వాటన్నిటిని కలిపి మనకు ఒకవేళ ఏమైనా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తే వాటన్నిటిని కలిపి మనకు సిటీసీ అంటారు. అంటే సిటీసీలో ఏముంటుందంటే గ్రాస్ సాలరీ అంటే బేసిక్ డిఏ, బోనస్, మెడికల్ రియంబర్స్మెంట్. అండ్ పర్క్స్ రేట్స్లో ఏమిటంటే మనకు ఫెసిలిటీస్, మనకు ఇల్లు కానీ లేకుంటే కాలనీ కానీ లేకుంటే ఏమైనా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ కానీ ఉంటాయి, అవి ఉంటాయి. కాబట్టి రెండింటిని కలిపి ఏమంటారంటే సిటీసీ అంటే కాస్ట్ టు కంపెనీ. మనకు వచ్చేసి సిటీసీ. అంటే సిటీసీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి, ఇందులో మనకు అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ ఏంటంటే డిడక్షన్స్. ఒకవేళ మనకు యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ రిజీమ్ ప్రకారం మనకు ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్లో ఐ థింక్ లాస్ట్ 2 years నుంచి ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్లో మన ఎంప్లాయర్ అడుగుతాడు అంటే నీకు ట్యాక్స్ రిడక్షన్ చేయాలి, ఏ విధంగా చేయాలి అంటే ఓల్డ్ ట్యాక్స్ రిజీమా, న్యూ ట్యాక్స్ రిజీమా. ఒకవేళ మనం ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ సెలెక్ట్ చేసుకున్నా, న్యూ ట్యాక్స్ రిజీమ్ సెలెక్ట్ చేసుకున్నా, రెండిట్లో మాత్రం రెండు కామన్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఓల్డ్ లైన్, న్యూ లైన్ రెండు కామన్. ఒకటి స్టాండర్డ్ డిడక్షన్స్ ఏంటంటే మనము న్యూ ట్యాక్స్ రిజీమ్లో 75,000, ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్లో 50,000 రూపీస్. అండ్ ఒకవేళ మన ఎంప్లాయర్ ఒకవేళ ఎన్పిఎస్ కంట్రిబ్యూట్ చేస్తే ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ టు ఎన్పిఎస్ మన తరఫున ఎంప్లాయర్ కంట్రిబ్యూట్ చేసి అది కూడా మనకు కంప్లీట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ నుంచి అది డిడక్ట్ అవుతుంది. కాబట్టి మనకు ఎన్పిఎస్ కంట్రిబ్యూట్ చేసినప్పుడు ఆ మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసి 7.5 lakhs అన్నమాట. 7.5 lakhs వరకు మనం ఎన్పిఎస్ కంట్రిబ్యూట్ చేసుకోవచ్చు మన తరఫున ఆ ఎంప్లాయర్. ఓకేనా. అంతకంటే ఎక్కువ ఉంటే మనకు రిమైనింగ్ అమౌంట్ అనేది మన సాలరీకి యాడ్ అయ్యి అది యాజ్ పర్ ట్యాక్స్ లా ప్రకారం అనేది డిడక్ట్ అవుతుంది ఫ్రెండ్స్.
అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి తర్వాత మనకు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో అయితే మనకు మనకు ఏటీసీ డిడక్షన్స్ ఉన్నాయి. ఏటీసీ డిడక్షన్స్ అంటే 12% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ, అది కూడా మనం ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ మనకు 80D అంటే మనకు మెడికల్ రీఎంబర్స్మెంట్ కానీ తీసుకోవచ్చు. ఒకవేళ మనం హోమ్ లోన్ తీసుకుంటే హోమ్ లోన్ యొక్క ఇంట్రెస్ట్ కాంపోనెంట్ అప్ టు 2 lakhs వరకు దాన్ని మనం ఎగ్జామ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మనకు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ప్రకారం ఏంటంటే మొత్తము ట్యాక్సబుల్ ఇన్కమ్ ఏమవుతుందంటే మనకు మొత్తము సిటీసీ మైనస్ మనకు ఎగ్జామ్షన్స్ మైనస్ స్టాండర్డ్ డిడక్షన్స్. స్టాండర్డ్ డిడక్షన్స్ అంటే ఏముంటాయి, మనకు నార్మల్గా మనకు 50,000 రూపీస్, మళ్ళీ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ టు ఎన్పిఎస్. అండ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే ఎవ్రీ మంత్ 200 కట్ అవుతుంది, అది కూడా 2,400 రూపీస్ పర్ ఇయర్ అనేది, అది కూడా మనకు ఎగ్జామ్ట్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మొత్తం ట్యాక్సబుల్ ఇన్కమ్ అంటే మనకు టోటల్ సిటీసీ మైనస్ డిడక్షన్స్ ఎగ్జామ్షన్స్, అది మనకు ట్యాక్సబుల్ ఇన్కమ్. ఒకవేళ ఈ ట్యాక్సబుల్ ఇన్కమ్ అనేది మనం ఏ విధమైన మనం ట్యాక్స్ రిజిమ్ సెలెక్ట్ చేసుకున్నాం ఆ విధంగా మనకు అది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో మనకు కంప్యూట్ అయ్యి మనకు ఫైనల్గా అనేది ఇన్కమ్ ట్యాక్స్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం ఎంత కట్ అయింది అనేది మనకు ఫామ్ 16A తెలుస్తుంది, ఫామ్ 16Bలో తెలుస్తుంది. కాబట్టి ఫామ్ 16A అండ్ ఫామ్ 16Bలో ఉన్న రెండింటి ఇన్కమ్ ట్యాక్స్ సేమ్ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ రెండింటిలోకి చెక్ చేసుకొని మనము ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో వెళ్ళి ఐటీలో వెళ్ళి లాగిన్ అయ్యి మనకు ఈ సర్వీసెస్లోకి వెళ్ళి మనం అందరూ చూసుకోవాలంటే ఫామ్ 16 కరెక్టేనా, లేకుంటే 26AS డౌన్లోడ్ చేసుకొని ఫామ్ 16లో ఉన్నది పార్ట్ A, పార్ట్ B అండ్ ఫామ్ 26AS ఈ మూడిన సేమ్ ఉంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత డిడక్ట్ అయిందో అది సేమ్ అమౌంట్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో క్రియేట్ అయిన డిఫరెన్స్. కాబట్టి మనకి 3 సమానంగా ఉంటే నో ప్రాబ్లం. అప్పుడు మనకేంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనం ఫైల్ చేసుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే లాస్ట్ డేట్ వచ్చేసి September 15th, కాబట్టి September 15th మనకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఫైల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకున్నప్పుడు మన దగ్గర కొంచెం ఇన్పుట్ డేటా ఉండాలి. ఇన్పుట్ డేటా ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఎనెక్సర్స్ అంటే మనము ప్రతిదానికి ఇక్కడ గ్రాస్ సాలరీలో ప్రతిదానికి కాంపోనెంట్ అంటే బేసిక్ ఎంత వచ్చింది, డిఏ ఎంత వచ్చింది, బోనస్లు ఎంత వచ్చినాయి, అంటే మనకు పర్ఫార్మెన్స్ PRPS ఎంత ఉంటుంది, లేకుంటే మెడికల్ రీఎంబర్స్మెంట్ ఒకవేళ నువ్వు మెడికల్ రీఎంబర్స్మెంట్ తీసుకుంటే నువ్వు ఎంత క్లెయిమ్ చేసుకున్నావు అది కూడా వస్తుంది. ప్లస్ అలవెన్సెస్, ఇది కాకుండా నీకు ఏమైనా అలవెన్స్ కంపెనీ ఇంకేమైనా అలవెన్స్ నీకు ఇచ్చిందా అది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి వీటివి ప్లస్ కంపెనీ ఫెసిలిటీస్ అంటే పర్క్స్ ఇట్లా ఉంటాయి, ఇట్లా ఇవన్నీ కలిపి ఎన్ఎక్సెస్లో డీటెయిల్గా ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఈ ఎన్ఎక్సెస్ గురించి కూడా మనం కూడా చదివితే మీకు ఒక ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. అండ్ మనకు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ప్రకారం మనకు అన్ని స్టాండర్డ్ డిడక్షన్స్ అవన్నీ తెలుసుంటే మాత్రం మనం ITR ఫైలింగ్ చేసినప్పుడు యాజ్ పర్ మన ఇన్కమ్ ప్రకారము, లేకుంటే మనం షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసి ITR 2 సెలెక్ట్ చేసుకోవాలి. వాటి గురించి కూడా ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్, ఆ వీడియోను లింక్ను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, మీరు చూడండి. చూస్తే మాకు ఐడియా వస్తాయి ఎట్లా ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయాలని. అండ్ ఫైనల్ కన్క్లూజన్ ఫ్రెండ్స్ ఏంటంటే మనము ఎప్పుడైనా సరే ఫామ్ 16 పార్ట్ A కానీ పార్ట్ B కానీ ఇచ్చినప్పుడు మనము ఆలోచించి ఒకసారి చూడాలి అసలు ఎంత కట్ అయింది, మన సాలరీలో ఎంత కట్ అయింది, అంటే ఇన్కమ్ డిపార్ట్మెంట్లో ఎంత క్రెడిట్ చేసిన అనేది చూసుకొని ఫామ్ 26AS కూడా చూసుకుంటే అన్ని సేమ్ ఉంటే మనం డైరెక్ట్ మన ఫైలింగ్ అనేది లేదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఫైనల్ కన్క్లూజన్ అంటే ఇది చాలా ఈజీ, మనకు ఒకసారి మనం తెలుసుకుంటే దానివల్ల మనకి ఏంటంటే మనము ఎటువంటి టెన్షన్ లేకుండా మనము ఫైలింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇంతవరకు మీకు వీడియో చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు కాన్సెప్ట్ మంచిగా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ ప్రతి వారం ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్, అంటే బేసిక్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అంటే నార్మల్ పర్సన్స్కు. కాబట్టి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతి వారం ఒక మంచి అంటే నార్మల్ అంటే ఫైనాన్షియల్ అవేర్నెస్ గురించి ఒక వీడియో వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ టైం అండ్ థ్యాంక్ యూ.